చంద్రగ్రహణం సందర్భంగా కొండగట్టు ఆలయాన్ని మూసివేశారు. రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మూసివేశారు. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ఆంజనేయస్వామి ఆలయం చంద్రగ్రహణం కారణంగా భక్తులు లేక వెలవెలలాడుతోంది. స్వామివారికి అన్నప్రసాదం నివేదన అనంతరం దేవాలయం గుడి ద్వారం తలుపులు మూసివేశారు. నేడు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. 8వ తేదీ సోమవారం ఆలయం సంప్రోక్షణ నివేదన తిరుమంజనం అనంతరం భక్తులకు సర్వదర్శనం ఆర్జిత సేవలు పునఃప్రారంభమవుతాయని తెలిపారు అర్చకులు. కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు 12:30కు మూసివేయడం జరిగింది. రేపు ఉదయం 4:30కు దేవాలయం ప్రవేశం చేసుకొని దేవాలయం అంతా కూడా శుద్ధి చేసుకొని ముందుగా పుణ్యాహవాచనం చేసి పుణ్యాహజలంతో ఆ యొక్క దేవాలయాన్ని అంతా సంప్రోక్షణ చేసుకోవడం జరుగుతుంది. తదుపరి తిరుమంజన సేవా కైంకర్యం ఉంటుంది. అంటే స్వామివారి దేవాలయం నుండి ఉత్సవమూర్తుల నుంచి మొదలుకొని గర్భాలయం, అర్ధమండపం, మహామండపం అన్నీ కూడా శుద్ధి చేసుకొని అందులో భాగంగా నిత్యారాధన, ఫలపంచామృత అభిషేకం, బాలభోగ నివేదన, చాత్పురే సేవాకాలం చేసుకున్న తదుపరి భక్తులకు దర్శనాన్ని కల్పించడం జరుగుతుంది. ప్రకృతిలో ఏర్పడేటువంటి సూర్య చంద్రగ్రహణాలు పురస్కరించుకొని భక్తులందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎలాంటి భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. సోమవారం రోజు ఉదయం కూడా అందరూ కూడా తలార స్నానం చేసి మీ ఇల్లు శుభ్రం చేసుకొని మీ ఇంట్లో ఉండేటువంటి దేవతలందరూ కూడా శుభ్రం చేసుకొని మీ ఇష్టమైన దేవాలయం, శివాలయం కావచ్చు, వైష్ణవాలయం కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, అక్కడికి వెళ్ళండి. అక్కడ ఉండేటువంటి స్వామివారికి ఇంత అర్చననో అభిషేకమో చేసుకొని ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి దోషాలు కూడా ఉండవు. మీరందరూ కూడా భక్తిపూర్వకంగా ఆయా దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందులో భాగంగా కొండగట్టు క్షేత్రాన్ని కూడా రావచ్చు, వచ్చి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఆ భగవంతుడి యొక్క అవ్యాజమైన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఆ చంద్రగ్రహణం సంభవించినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించాలని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి శాస్త్రాన్ని అనుసరించి గర్భిణీ స్త్రీలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం.